హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. మేము కూడా విస్త్రీ బట్టలు వేసుకున్నాం, పౌడర్ పూసుకొచ్చినాం. సో కొత్త ఎపిసోడ్ కాబట్టి వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకోవాలి. ముందు ఏటీ మత్త గారు, మీ పేరు? నా పేరు రాధిక. రాధిక అండి. రాధిక గారు. కోడలు గారు? సుమా. సుమా. మరి మీ పేరు చెప్పరా? నా పేరు ప్రదీప్. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దగ్గర అడవిలో ఉన్నాయి, ఇటు సైడ్ కొండలు, అటు దూకినాం. ఇక్కడే అండి మాది హైదరాబాద్. నేను బాగానే ఉన్నానండి, అప్పుడప్పుడు బాగానే ఉంటాను. ఇక షో మొదలైంది కదా, ఇక స్టార్ట్ అవుతుంది మొత్తం లోపల. అప్పటివరకు బాగానే ఉంటాను, అదేంటో. ఇటు సైడ్ అత్త గారు? వింధ్యారాణి. వింధ్యారాణి గారు. కోడలు గారు? సుష్మిత. సుష్మిత. నేను ప్రదీప్. సో ఇప్పుడు వీళ్ళతో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. అత్తకి పెళ్లి చూపులు. సో అత్తగారు పెళ్లి కొడుకు, కోడలు గారేమో పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు గారు, మీకు పెళ్లి చూపులు అలవాటు ఉందా? లేదండి, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో మీకు ఒరిజినల్ గా పెళ్లి చూపులు జరిగాయా? లేదండి, జరగలేదా? జరగలేదు. లవ్ మ్యారేజా? అవునా? ఎక్కడ చూసారు? లవ్ అండ్ అరేంజ్డ్. అరేంజ్డా లవ్వా? రెండు. ముందు లవ్వా లేకపోతే ముందు అరేంజ్డా? ముందు లవ్. ముందు లవ్. ఎక్కడ చూసారు అంకుల్ని? అంకుల్ కదండి బాబు, మా బావగారే. అది నాకు అంకులే కదా. ఓకే, బావగారా. ఓకే, లవ్ లెటర్లు రాయడం అలాంటి తెలుసుకోవాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ప్లీజ్ చెప్పరా. ప్రాక్టీస్ కోసం. మీ దగ్గర ఇప్పుడు నేర్చుకోవాలి మేము. ఇంకా ఇప్పుడు లవ్ లెటర్ రాసే జమానా కాదు కదండి. నాది కూడా అది కాదు కదండి. కాదా? 1980s లో అవేం లేవా? ఓకే, వెరీ గుడ్. డైరెక్ట్ ఫోన్. ఓహో, సో మీ లవ్ స్టోరీ గురించి నేను త్వరలో తెలుసుకుంటాను. నేను కూడా ఒక లవ్ లెటర్ రాద్దాం అనుకుంటాను, కానీ లెటర్స్ దొరకట్లేదు నాకు. కాపీ కొడదామంటే. సో ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుంది, ఓకేనా? మీది లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కింద యాక్ట్ చేద్దాం వీళ్ళతో. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు అమ్మ గురించి. ఓకే, పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. బొంగారాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. పెళ్లి కూతురు గారు, ఈయనే పెళ్లి కొడుకు. ఓకే, మీరు ఏమైనా ప్రశ్నలు అడుగుదాం అనుకుంటే అడగచ్చు. మీ పేరేంటి? నా పేరు రాజు. నీ పేరేంటి? రాణి. ఏం చేస్తున్నారు? ఇంటర్ చదువుతున్నాం. ఇంటరా? అదేంటి ఇంటర్కే పెళ్లి చేసేస్తారా మీ ఊర్లో? నువ్వే తెచ్చావు కదా. నువ్వు అబ్బాయి బాగున్నాడు పెళ్లి చేసేయండి అన్నావు కదా అని సరే అని ఓకే అన్నమాట. అబ్బాయి బాగుంటే పెళ్లిళ్ళు అయిపోతే అందరికి 2-3 సార్లు అయిపోవాలి. ఓకే, లేదు నీ మాట మీద మేము ఒప్పుకున్నాం అనమాట. ఒప్పుకున్నారా? ఓకే. నెక్స్ట్ చదువుకోవాలని ఉందా? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఏమైనా చేయాలనిపిస్తుందా మీకు? ఏదో ఇలా అంటే అవునని, ఇలా అంటే కాదన. లేదండి, చదువుకుంటాను. మా అమ్మాయికి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. వంట వచ్చా అండి? నాకైతే అస్సలు రాదు. అవునా? ఏంటి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? లేదు అసలు, వీళ్ళేదో ఫోర్స్ ప్రదీప్ వల్ల. ఏంటండి మాటికి నాకు మొహానికి వాడు పెళ్లి అవ్వలేదు, నేను మళ్ళీ ఫోర్స్ చేసి మిగతా వాళ్ళ పెళ్లి లేదు. అవును, ఏంటి మీరు మాటికి ప్రదీప్ అంటున్నారు? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మీ పేరెంట్స్ తో చెప్పుకోవాలి. నేను ఇష్టం లేదు, మీరంటే ఇష్టం అని చెప్తోంది ఆవిడ కదా. ఓకే, సో పాటలు పాడుతుంది, వింటారా? పాడు కదా. నేను నువ్వు అంటూ వేరేయున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు పెళ్లి కొడుకు గారు పాట పాడతారు. పాడకపోతే పాడాక మనం ఉంటామా ఏంటి? పాడండి. అయితే కొంచెం జాగ్రత్త. ప్రియతమా రాగాలు సఖి కుశలమందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే రేగే ప్రియతమా రాగాలు. అయిపోయింది. మాట బావగారికి వస్తుంది కదా. వెరీ గుడ్, నాకు అర్థమైపోయింది. సూపర్. సో మీకు 5 పాయింట్లు, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు వీళ్ళ పెళ్లి చూపులు ఎలా జరిగితే చూద్దాం. అత్తగారు రండి. కదా మరి, పెళ్లి చూపులు అంటే సిగ్గుపడాలి కదా. అవునవును, నాకు ఎంత లవ్ మ్యారేజ్ చేసినా పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం. పెళ్లి చూపులు అంటే బాగుంటది కదా. అందుకని ఇలాగే పెళ్లి చూపులు సెటప్ అవన్నీ అరేంజ్మెంట్ చేసుకుందాం అనిపిస్తుంది నాకు కూడా. అంటే ఇవి ఎలాగో మా షూటింగ్ వే కాబట్టి ఇవి నా పెళ్లి చూపులు కూడా ఇవే వాడతారు మా వాళ్ళు ఎలాగో.
సో పెళ్లి కూతురు వస్తుంది ఇప్పుడు, ఏం భయపడకుండా ఇదే ఆనందంతో ఉండండి. ఓకే, సరే. వెరీ గుడ్. మీరు ఉన్నారు కదా మాకెందుకు. హే మెహూనా. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు. సో పెళ్లి కూతురు వచ్చింది, అడగండి. పేరేంటమ్మా? సుష్మిత. సుష్మిత. ఏం చేస్తున్నావు? డిగ్రీ చదువుతున్నాం. తర్వాత ఇంకేం చేద్దామని? డిగ్రీ తర్వాత ఏం చేస్తామండి, పెళ్లి చేసుకుందాం వచ్చారు కదా, చేసుకుంటాం. అది అదే పెళ్లి చేసుకున్నాక ఇంకా చదవాలనా, చదువుకుంటామండి. ఉండాలనా? చదువుకుంటాం. మీరు చదివించేదాన్ని బట్టి చదువుకుంటాం. ఆయన పుస్తకం అయిపోయాక చదివిస్తాం. అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే చదివిస్తామండి. చదువుకుంటామండి. చదివిస్తాం. పాటలు ఏమైనా వచ్చా? రావండి. మామూలుగా బేసిక్ గా మీకు ఏం వచ్చావు చెప్పండి పోనీ. ఏ పాటలు వినవా ఇప్పుడు టీవీలో రేడియోలో అట్లా? అంటే అంత బ్యూటిఫుల్ వాయిస్ కాదండి మీ అంత. మీరు పాడారు ఒకసారి? ఫస్ట్ నువ్వు పాడు నేను పాడతాను అట్లా. ఫస్ట్ తీసుకుందాం ఈసారి. అబ్బాయిలే తక్కువ పాడతారు, నేను అసలు పాటలు వినడమే కానీ పాడడం రాదు అసలు. ఒకసారి పాడండి, వింటాను అంతే. విందాం. ఒకసారి పాడండి. నేను కూడా పెళ్లిళ్ళు చూడడమే కానీ చేసుకున్నాను. పాడండి అండి పాటలు. పాడండి సరదాగా. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల ధరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల ధరా. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. ఈ దంచడానికి తెలుస్తుంది ఎంత దంచి పెడతారు మా అక్కని. లేదు, వంట అవన్నీ నేనే చేస్తాను, నువ్వు కంగారు పడకని అర్థం. ఆ పాట అర్థం. ఓకే, పాడితే కదా వాయిస్ వింటాం. పాడు. ఏం పాట పాడని చెప్పండి. నీకు ఏది ఇష్టమైతే అదే పాడు, నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. అప్పుడే మరి మీరు అట్లా నచ్చారు నాకు. అప్పుడే పాడము. ఈరే తీయనిది ఇంతకు మించి ఏమున్నది. అంతే అండి, మాకు అంతే వచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఏం టైమింగ్ రా. పెళ్లి కొడుకు దంచమే నేనంట కూతురా అని పెళ్లి చూపుల్లో పాడితే వాట్ ఏ స్టోరా. వెరీ గుడ్, సూపర్. సో మీకు కూడా 5 పాయింట్లు వచ్చాయి, కంగ్రాచులేషన్స్. 2 గిఫ్ట్లు పంచుకుందాం. వెరీ గుడ్, సూపర్. అండ్ నలుగురు చాలా బాగా పెళ్లి చూపుల కార్యక్రమాన్ని మాకు చూపించారు, మాకు నేర్పించారు. పెళ్లి చూపులు ఇలా ఉండకూడదు అన్న విషయాన్ని మాకు అర్థం చేసినందుకు థ్యాంక్స్. సెకండ్ రౌండ్ కోడలిద్దరు ఇప్పుడు 4 పాటలకి డాన్స్ చేస్తారు, విజిలేగానే ఆగుతారు. అండ్ మీ అత్తలు నేర్పించిన స్టెప్పులు మాత్రం వేయాలి, కొత్త స్టెప్పులు వేయకూడదు. ఓకే, మీరు ఎలాగో హీరోయిన్ల కంటే బాగా వేస్తారు కాబట్టి ఏమైనా మూవీ ఆఫర్స్ వస్తే ముందు మాకు చెప్పేది అంతా సినిమాలో యాక్ట్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. పాట మొదలైన దగ్గర నుంచి ఒక్కొక్క లైన్కి ఒకసారి ఆగి వేసాడా వీడు, వేయలేదు, మళ్ళీ వేసాడా వీడు అని చెప్పి ఆగి మరి డాన్స్ చేశారు. చాలా బాగుందమ్మా ఇంటర్వెల్లో. సో ఇద్దరు ఆగారు కాబట్టి ఇద్దరికి 1 పాయింట్. కానీ సెకండ్ సాంగ్ డాన్స్ చేస్తారు వీళ్ళు. నేను ఫస్ట్ సాంగ్ చేయలేపారు కానీ సెకండ్ సాంగ్ గ్యారంటీ డాన్స్ చేస్తారు మీరు. ఓకే, మీ అత్తలు నేర్పించిన స్టెప్లే వేయాలి. సెకండ్ సాంగ్. जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయిస్తే అదో రకం హాయ్ చాయ్ 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 ఏ యేస్కోన్నా గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఢిల్లీ టు దుబాయ్ ఏ తీసుకున్న సనా సనా చాయ్ బలే మోగిస్తది నాలో సన్నాయ్ గుండె గుయ్యటే అలో చాయ్ సుయ్యంటే పన్ను చాయ్ కెంపట్టు కర్రకాయ్ చాయ్ ఒళ్ళు ముడుకైటు జీరో చాయ్ సెలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నవ్వుతాను తెతుతో
వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ సొగసాకు తీసి కాచాతి కోషన్ తరువాల మిల్కు పెదవుల్లో షుగరు తక్కగా గెలిపేది చాయ్ సో సెకండ్ సాంగ్ కి చాలా బాగా చేశారు అండ్ మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారా? చాలా బాగా వస్తుంది అసలు. అది చేసినట్టే లేదు. కాన్సన్ట్రేషన్ విజిల్ మీ కాన్సన్ట్రేషన్ అమ్మా. కానీ ఆవిడ వేసిన ఒక్కొక్క స్టెప్ నిజంగా చాలా బాగుంది. అంటే ఒక 5 seconds తర్వాత ఒక స్టెప్ వేసి అయిపోయి నెక్స్ట్ ఏం స్టెప్ వేద్దాం ఓకే అంటది. మళ్ళీ 2 నిమిషాలు ఆగి ఎందుకు అనవసరంగా ఆయుసం తెచ్చుకోవడం మేకప్ పోగొట్టుకోవడం అని చెప్పి మళ్ళీ కాసేపు స్టెప్ వేసి అలా ఆగుతూ ముక్కలుగా రెండో పాట కూడా పూర్తి చేశారు. ఇద్దరికి 1 పాయింట్. థర్డ్ సాంగ్ మీరు కాకుండా మీ అత్తలు మొదలెడతారు, మీరు వచ్చి జాయిన్ అవుతారు. ఓకేనా? రండి కొడలు బ్యాక్, అత్తలు ఇక్కడ. థర్డ్ సాంగ్ కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే నీ నకసికలే చాలే మది నీవు పకే వెయ్యాలే ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం వెరీ గుడ్. థర్డ్ సాంగ్ లో అత్తలు డాన్స్ చేయడం వల్ల కాస్త డాన్స్ చేసినట్టు అనిపించింది మా అందరికి. అసలు అత్తగారు అయితే సరికొత్త చెప్పు మళ్ళీ. కోడలే బీభత్సం అనుకున్నాను, అత్తగారు అంతకంటే బీభత్సం. మీరిద్దరు నా భూతో నా భవిష్యత్తు. మీరు చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు. సో థర్డ్ సాంగ్ కి ఇద్దరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, హ్యాపీ న్యూ ఇయర్. సో లాస్ట్ సాంగ్ మిగిలింది, దాంతో డిసైడ్ అవుద్ది ఇవాళ ఈ రౌండ్ విన్నర్స్ ఎవరు. ఓకే, కోడలు ఆల్ ది బెస్ట్, అత్తలు బ్యాక్. లాస్ట్ సాంగ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా
వెరీ గుడ్ సూపర్. పాపం మలైకారో నాకు తెలియక వేరేలా చేసింది కానీ అమ్మాయి. అబ్బే మీరు చేసిన దాని ముందు అదే ఇది చూశాక మీకు ఎన్ని ఆఫర్స్ వస్తాయో ఏంటో నా టెన్షన్ నాది. వేరే ఎప్పటికైనా జీ తెలుగుని గుర్తుపెట్టుకోండి. ఏ ఆఫర్స్ నన్ను అసలు మర్చిపోయారు. కొరియోగ్రాఫర్ నేను కదా. వెరీ గుడ్ సూపర్. సో విజిలయ్య గారు ఇప్పుడు ఏంటంటే అప్పటివరకు ఆగుదాం అనుకుంది. సర్లే మంచి పొజిషన్లో ఆగుదాం అనుకుని స్టెప్ వేసి ఉండొచ్చు అని ఆగింది. అప్పుడు ఆగింది ఆవిడ. విజిలయ్యగానే ఆగాలమ్మా. అండ్ లాస్ట్ సాంగ్కి ఇద్దరు ఆగారు. కంగ్రాట్స్ సూపర్. సో ఇద్దరు సమానమైన స్కోర్స్ లో 3 పాయింట్స్ లో ఉన్నారు. సో ఈ రౌండ్ ఎవరు గెలిచారు తెలియాలంటే టాస్ వేయాల్సి. తలకాయ పడితే మీకు గిఫ్ట్ వస్తుంది, తోక పడితే మీ చేతిలో నాకు పడుతుంది, అంతే కదా? ఓకే కంగ్రాచులేషన్స్. తలకాయ పడింది. వెరీ గుడ్ సూపర్. తోక మీరు కొడతా అని చెప్పలేగా నన్ను. ఈసారి తోక పడినా కూడా మీకు వేసిన గిఫ్ట్. క్లాప్ సుమాన్. ఎవరికి ఇగో ఏ ఊరు మీది? తలకాయ చూపిలే కదా. ఏం నువ్వు బెదిరించిన బెదిరించికి బిళ్ళ కూడా ఇటు పడి ఇటు తిరిగిపోయి తలకాయ పడిందమ్మా. వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్. సో 2 రౌండ్స్ ఫినిష్ చేస్తున్నారు. అత్త కొడలు 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇట్స్ ఏ టీమ్ 8 పాయింట్స్ అండ్ ఇట్స్ ఏ టీమ్ 8 పాయింట్స్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థర్డ్ రౌండ్ కబడ్డీ ఆడతారు. అండ్ కబడ్డీ రూల్స్ అన్ని మీకు తెలుసు కదా. యాజ్ యూజువల్ గా ఒకళ్ళు ముట్టుకుంటే 1 పాయింట్, ఇద్దరు ముట్టుకుంటే 2 పాయింట్లు, లైన్ కూడా ముట్టుకుంటే 2 పాయింట్స్ అండి. ఓకే, ఎందుకో మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మీరే గెలుస్తారు అనిపిస్తుంది నాకు. ఆల్ ది బెస్ట్. నేను ఆల్ ది బెస్ట్ చెప్పానంటే గ్యారంటీ గెలుస్తారు. ఓకే, సో రూల్స్ అర్థమైపోయి. అత్తగారు మీదే ఫస్ట్ ఛాన్స్. రండి లైన్ దగ్గర నుంచండి. కాకరకాయ చట్నీ. కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ లైన్ వైట్ లైన్. చట్నీ అవుట్ 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 అవుట్. ఓకే, బాగా సర్టిఫైడ్ ప్లేయర్ అనుకుంటా. ఆవిడకి లైన్ తో సంబంధమే లేకుండా చక్కగా ఇద్దరిని పిలిచింది కాకరకాయ చట్నీ అని. పాప కోడలు ఒకతే వచ్చింది అనుకుని అత్త ఉట్టి చేతులతో పంపించడం ఎందుకని చెప్పి ఆవిడ కూడా ముట్టుకుంది. 2 పాయింట్స్. తాత గారు మీ ఛాన్స్, రండి. కాకరకాయ చట్నీ ఉంటుందా అసలు? ఉంటుందా? ఉంటది. జీడిపప్పు చట్నీ ఉంటుందా? అబ్బా, జీడిపప్పు చట్నీ. జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ. ఏం కావాలమ్మా? ఏం కావాలి? జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ. ఆ పనే మీరు చేయలేదని చెప్తే ఇప్పుడు అవునా అని ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు ఆవిడ. సో 2 పాయింట్స్. వెరీ గుడ్. కాకరకాయ చట్నీ జీడిపప్పు చట్నీ. ఓకే, ఇప్పుడు మీరు రండి. కాకరకాయ చట్నీ జీడిపప్పు చట్నీ. ఇంకా ఇలాంటివి ఉండనివి ఏమున్నాయి? వేప చట్నీ ఉంటుందా? వేప పచ్చడా? వేప పచ్చడి ఉంటుంది కదా? అది తిరిగిపోద్ది. ఆ వేపకాయ పచ్చడి. వేపకాయ పచ్చడి వేపకాయ పచ్చడి వేపకాయ పచ్చడి వేపకాయ పచ్చడి వేపకాయ పచ్చడి. ఏంటమ్మా లైన్ కోసం సీరియస్ గా వెళ్తే వాళ్ళ సంగతి చూడు సార్. వేపకాయ పచ్చడి వేపకాయ పచ్చడి. ఓకే, చాలా చక్కగా ప్లగ్లో వేయలేట్టినట్టు అలా పెట్టి పెట్టకుండా వెనక్కి వచ్చింది ఆవిడ. సో 2 పాయింట్స్ మీకు. సో మీ స్కోర్ 4 అండ్ మీ స్కోర్ 2. కొడలు గారు మీ ఛాన్స్ ఉంది, రండి. మీరు కూడా 2 తెచ్చారనుకోండి అంతా ఈక్వల్ స్కోర్స్ లో ఉంటారు. ఓకే, ప్రదీప్ నేను ఊరుకోను, దాన్ని కూడా టఫ్ ఇవ్వాలి. ఎవరికి? అమ్మకు కూడా. ఏం టఫ్? కూత చట్నీయా? చట్నీ ఇంకేం మిగిలే? రేగిపండు చట్నీ ఉంటుందా? ఉంటుందా? బాబు గన్నేరు ఎంత బాగుంటుంది అది. గన్నేరు పప్పు చట్నీ. గన్నేరు పప్పు చట్నీయా? గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ. ఏండి ఏ ఊరండి మీది? ఆవిడ లైన్ ముట్టుకుని ఆవిడ మానాన్ని ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఉండగా ఇద్దరు పట్టుకున్నారు. అంటే ఇక్కడ లేపేద్దాం అనుకుంటున్నారు. అత్తమ్మా వెరీ గుడ్. మీరు సెలబ్రేషన్స్ లో ఉన్నారు. వాళ్ళు కోడలు గారు లైన్ ముట్టుకున్నారు, వాళ్ళిద్దరిని ముట్టుకున్నారు. 4 పాయింట్స్. అండ్ మీ అత్త 2 పాయింట్స్ తీసుకొచ్చింది. సో మీ స్కోర్ 6, మీ స్కోర్ 4. అందరిది ఒక్కొక్క ఛాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది. ఇప్పుడు మీ బుర్రలో బలుపు వెలిగింది కదా. అత్తగారు రండి. కాకరకాయ చట్నీ 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 కాకరకాయ చట్నీ. లైను అయ్యో
అప్పటికే అలసిపోయారు ఆవిడ. కాకరకాయ చట్నీ కదా కొంచెం చేదుగా ఉంది. సో 2 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాట్స్. సో మీ స్కోర్ 6 అయింది. మీ స్కోర్ 6 లో ఉంది. అత్తగారు రండి. జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీలో మిరపకాయ ముంచుకుని తింటే జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ జీడిపప్పు చట్నీ. నాకు ఎందుకో డౌట్గా ఉంది. జీడిపప్పు చట్నీ జీడిపప్పు నా లెక్క ప్రకారం 2 గాజులు. ఓకే, అవుట్ 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 అవుట్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అత్తని నిలిపేశారు. సో 1 పాయింట్ వచ్చింది మీకు. కంగ్రాట్స్. సో మీ స్కోర్ 7, మీ స్కోర్ 6. అత్తల ఛాన్స్ అయిపోయింది. కోడల ఛాన్స్. వేప చట్నీ వేపాకు చట్నీ వేపాకు చట్నీ వేపాకు చట్నీ వేపాకు చట్నీ చాలా హడావిడిగా వేపాకు నడుస్తుంది. చట్నీ వేపాకు చట్నీ వేపాకు చట్నీ కోడల సంగతి వేపాకు చట్నీ ఒకసారి ఆగమ్మా. మీరేంటి ఇలా దోమలు వాళ్ళతో దోమలు ఈగలు తోడుకుంటారు? ఎస్, క్లాప్ కమాన్. కానీ అత్తగారు దొరకలేదు మీకు. ఓన్లీ కోడలు గారు దొరికారు. వైట్ లైన్ దొరికింది కాబట్టి 3 పాయింట్స్. సో మీ స్కోర్ 10, మీ స్కోర్ 6. కోడలు గారు మీరు ఆ 4 పాయింట్లు తెచ్చారనుకోండి, డ్రా. రండి. గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ. అయ్యో, వీళ్ళు ఎత్తుకుని తీసుకెళ్తున్నారు సార్. అమ్మ బాబోయ్, వెరీ గుడ్, సూపర్. పాపం ఆవిడేదో ఆవిడ మానాన్ని ఆవిడ లైన్ ముట్టుకుని ఆవిడ వెళ్ళిపోతుంది కదా. వెరీ గుడ్, సూపర్. ఇట్ సైడ్ మళ్ళీ 1 పాయింట్ వచ్చింది. సో మీ స్కోర్ వెళ్ళింది 11 పాయింట్స్కి. మీ స్కోర్ ఉంది 6 లోనే. ఇప్పుడు బంపర్ ఆఫర్, బోనస్ ఆఫర్. 2 టీముల నుంచి ఒక్కొక్కళ్ళే ఆడతారు. ఓకే, అత్తగారు రండి. కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ గట్టిగా. కాకరకాయ చట్నీ కాకరకాయ చట్నీ అత్తమ్మ వెనక నుంచి వచ్చి పట్టుకో. చట్నీ. పట్టుకో, వెనక నుంచి వచ్చి. రా, అత్తమ్మ వేసేయ్. అత్తమ్మ, ఏయ్. ఏయ్. అత్తగారు మీరు ముందే స్టార్ట్ అవ్వాలి అక్కడ. మీరు ఆవిడ ఇక్కడ దాకా వచ్చాక వచ్చారు దగ్గరికి. ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ ముట్టుకుంది కాబట్టి మీరు వచ్చి పట్టుకున్నా పర్లేదు ఆవిడ. క్లాప్స్. ఉట్టి పుణ్యాన్ని ఎక్స్ట్రా ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఇంకో 2 పాయింట్లు ఇచ్చినట్టుంది కదా మీకు. వెరీ గుడ్. సో మన స్కోర్ 13 పాయింట్స్. నాకు తెలిసి కబడ్డీలో ఇదే హైయెస్ట్ స్కోర్ అనుకుంటామ్మా. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు వస్తారు? మీరు వెళ్తారా? గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ గన్నేరు అత్తగారు వెళ్ళండి మీరు కూడా. గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ గన్నేరు చట్నీ గన్నేరు. అయ్యో, నీకు వీళ్ళ గురించి తెలియదమ్మా. వీళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. వాళ్ళు పట్టుకుంటే వదలవలసి వస్తుంది. ఎంత గట్టిగా పట్టుకుంటుంది. ఎంతో ధైర్యంగా ఒకళ్ళు పట్టుకుంటే వాళ్ళని తోసి వెనక్కి రాకుండా లైన్ కోసం పరిగెడుతోంది. మళ్ళీ మొత్తానికి దొరికేశావు. వాళ్ళకి మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చింది. 14 పాయింట్. సో ఏ టీమ్ విత్ 14 పాయింట్స్, బి టీమ్ విత్ 6 పాయింట్స్. ఫోర్త్ రౌండ్ మౌనవ్రతం రౌండ్ ఆడతారు. అండ్ ఒక కార్డు 60 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అత్త యాక్ట్ చేస్తుంది, కోడలు ఊహిస్తుంది. ఓకే, దాని తర్వాత కోడలకు కూడా ఛాన్స్ వస్తుంది. ముందు ఏ టీం వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత ఆడిద్దాం. ఓకే ఓకే అత్తగారు, ఫస్ట్ ఛాన్స్ మీదే. సో ఫస్ట్ కార్డ్ వస్తుంది. నోటితో ఏం చెప్పకూడదు. ఓకే, ఫస్ట్ కార్డ్. వేస్ట్. పరమ వేస్ట్. శుద్ధ వేస్ట్. శుద్ధ వేస్ట్. పాట పాడితే చండాలంగా ఉంది. ఇంకెప్పుడు పాడదు. ఇంకా కొంచెం చెప్పండి. ఏం చెప్తావు అంటే నేనేం చెప్పినా ఎవడ నిజం అనుకుంటాడు ఏంటి? ఎవడ నిజం కింద తీసుకుంటాడు నేను చెప్తే? నిజం. అబద్ధం. ఏయ్, పెద్ద అబద్ధం. పెద్ద అబద్ధం, బుల్లి అబద్ధం, సన్న అబద్ధాలు ఉండవు. ఎన్నని చెప్తామండి? ఒక పెళ్లి చేయాలంటే ఎన్ని చెప్తాం? చాలా అబద్ధాలు. అని నోటితో చెప్తారా? పెద్ద అబద్ధం. కాదండి, ఒక పెళ్లి చేయాలంటే ఎన్ని చెప్పాలి? 10 అబద్ధాలు. ఆవిడ ఎన్ని చెప్పినా ఇవి చెప్పాలిగా. 1000 అబద్ధాలు. 1000 అబద్ధాలు. రైట్ ఆన్సర్. ఓకే, 1000 అబద్ధాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సెకండ్ కార్డ్. బ్లూ. బ్లూ, నీలం రంగు. స్టోన్స్. రాళ్ళు. 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 ఫ్లవర్. రాళ్ళు. పువ్వు. ఎక్కడుంటాయి? ఎక్కడ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? షాప్. షాప్. ఎస్,
ఆ షాపులు ఎక్కడుంటాయి? గోల్డ్ బంగారం. ఇప్పుడు బంగారం, ఈ చీర ఇవంతా కట్నమా? అది ఆ పువ్వు మామిడి పిందె. పువ్వు మామిడి పిందె. బుట్ట. ఓకే, అది ఆ చమ్కీలు. అది వర్క్ స్టోన్. వర్క్ స్టోన్స్. అది శారీ. శారీ కాదమ్మా, ఆవిడ శారీ అని చూపించేది కదా, కాదు కదా. ఆవిడ డీటెయిల్ ఏదో చూపిస్తోంది. అదిగో. ప్రదీప్ కొంచెం చెప్పొచ్చు కదా. ఏం చెప్తారండి, ఏం చెప్తాం? మాకేమైనా పట్టు చీరల గురించి మాకేమైనా తెలుసా చెప్పడానికి? మాకేం తెలియదు కదా. మాకేం తెలిస్తే చీరల గురించి? అయిపోయినాక టైం అయిపోయింది. ఆన్సర్ ఏంటి? పట్టు చీర. చీర అన్న తర్వాత ఇంకేదా చెప్తే. అవును, పట్టు చూపిస్తుంది కదా ఆవిడ. వెరీ గుడ్, సూపర్. ఆ పట్టు చీర చెప్పలేకపోయారు చూసారా? అది మీరు కంగారు పడకూడదు, అందుకే ఎన్ని ఇస్తారండి. ఫస్ట్ తోటే చెప్పారు, రెండో చెప్పలేకపోయారు. మీరు ఎలా చెప్తారు? అవునా? ఇంకా మీరు ఆడాలి. మీరు అటెళ్ళండి, అత్తగారు ఇటు రండి. సో ఇప్పుడు అత్తగారు ఇటు వచ్చారు, కోడలు గారు అటెళ్ళారు. 2 కార్డ్స్ లో 1 పాయింట్ వచ్చింది మీకు. థర్డ్ కార్డ్. పచ్చళ్ళు. పచ్చడి కాదు, గన్నేరు పప్పు. ఎలకల మందు కొంచెం తీసుకుని, ఎలకల మందు నిద్రపోయేటప్పుడు బుగ్గలో పెట్టి పడుకుంటే పొద్దునికి ఇంట్లో ఎలకలే ఉండవు. చింతపండు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. థర్డ్ కార్డ్ తొందరగానే చెప్పిస్తారు వెళ్ళిపోయే లోపల. మనం కూడా ఏం చెప్పలేదు క్లూలు. ఫోర్త్ కార్డ్. కాదు కదమ్మా, దోశలు వేస్తుంది. 4 దోశలు తింది పొద్దున. జనాలు చూసి విజిల్ వేశారు. ఆ దోశలు తినేసి బిల్లు కూడా చాలా ఎక్కువ వచ్చింది. కొంచెం ఉల్లిపాయలు అవి బాగా తీసుకుని. ప్రదీప్ ఆపండి, ఆమెకు అర్థం కాదు. ఎందుకు అర్థం అవ్వదు? మీరు ఓ ఇలా అంటుంటే. నోరుతో ట్రాఫిక్ సిగ్నల్. మీరు రాంగ్ పార్క్ లో పెట్టి తిని బండి ఇక్కడి నుంచి. వాళ్ళు రమ్మనండి. ట్రాఫిక్ పోలీస్. అరే భలే చెప్పారు, ఒక్క క్లూ కూడా లేకుండా భలే చెప్పారండి. వెరీ గుడ్, సూపర్. అప్పుడు కార్డు వెళ్ళిపోయిందమ్మా. నేను ట్రాఫిక్ పోలీస్ చెప్పే టైంకి 4 కార్డ్స్ లో మనం 2 కరెక్ట్ గా చెప్పాం. 2 పాయింట్స్. చెప్పింది లేదా? అవునవును, చెప్పారు అందుకే అది నిమిషం. అరే అయ్యా లేదా అంట. సో మీకు 2 పాయింట్స్ వచ్చాయి. మరి వీళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తాయి చూద్దాం. రండి అత్తమ్మా, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ కార్డ్. ఇప్పుడు పెద్ద బావిలోంచి ఏం తీసుకుని తింటాం? చేప. అన్నం. అన్నం బావిలో వేసుకుంటావా? పడుకున్నప్పుడు తినేవాళ్ళు ఎవరు? బూస్ట్. ఇప్పుడు దొంగ ఇంట్లో పడ్డాడమ్మా, బాగా ఆకలిగా ఉంది, ఏం చేస్తాడు చూడు? గారెలు. మిరప గారెలా? మసాలా గారెలు. అదో మసాలా వేస్తుంది. ఉప్పు. గారెల్లో హోలా? ఉప్పు. గారెల్లో హోలా? గారెలు హోల్. డు యు హావ్ హోల్ గారె? క్లూ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు హోల్ గారె అంటుంది ఆవిడ. అదేంటో మీరు చెప్పాలంతే. మిరపకాయ బజ్జియా? అమ్మా, గారా. హోల్ గారె. ఓకే. గారా కాదమ్మా, గారె. గారె హోల్ ఉందన్నమాట. వడ. అప్పుడు ఏమంటాం? వడ అంటాం కదా. హోల్ ఉందనుకో వడ, హోల్ లేకపోతే పూరి. హోల్ ఉన్న ప్రతి ఐటమ్ గారె. గారెకి ఏముంది? పెద్ద రంధ్రము ఉండును, కానీ మరో భాషలో బ్రొక్క అందరు, ఇంకో భాషలో బూరెలా? చిల్లు గారె. కోసిన పిచ్చమాయకురాలా? చిల్లుగారె. చిల్లుగారె అంటారు కదా. అప్పటికి నేను రంధ్రము, బ్రొక్క, హోల్ అని అన్ని లాంగ్వేజెస్ లోనే చెప్పాను. ఏంటి హోల్ అని ఉంటుందా? టిఫిన్ సెంటర్ హోల్ గారె, లాంగ్ దోశ అని రాసి ఉంటుంది. ఏంటి హోల్ గారె అంటే? చిల్లుగారె అని అర్థం. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆన్సర్ చెప్పలేకపోయారు. హెల్ప్ చేశానా లేదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ. రెండో కార్డ్. ఇప్పుడు గొబ్బెమ్మలు ఉన్నాయి, ముగ్గేసాం. తో చేస్తారు గొబ్బెమ్మ. రైట్ ఆన్సర్. నేను ఇంకా ఈజీ చేద్దాం అనుకో బాబు, గొబ్బెమ్మ దగ్గర మాట్లాడదాం అనుకున్నా. చిచ్చుబుడ్డి రైట్ ఆన్సర్. సో మీకు 1 పాయింట్ వచ్చింది. సో కోడలు గారు అటు, అత్తగారు ఇటు. కోడలు గారు రెడీగా ఉన్నారా? ఓకే కోడలు గారు, థర్డ్ కార్డ్.
బ్లాక్ 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 జీన్స్ ప్యాంట్. ఏయ్ అతమ్మ నీకు జీన్స్ ప్యాంట్ మీ పాట వచ్చా? రాదు. నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో. తర్వాత నీ సైకిల్ చేను చూసి బుల్లమ్మో. పిల్లోడో పిల్లడు. అంతే వచ్చా? అంతే. అది కూడా చక్కగా భజన కార్యక్రమంలో నీ జీను ప్యాంటు చూసి పిల్లోడు అని చాలా చక్కగా పాడింది ఆవిడ. 4th కార్డ్. పావురం. కాదు పందిరి. పందిరేస్తారా? పందిరేసాం. పందిరేసినప్పుడు నేను పెళ్లి డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, గ్యారంటీ పెళ్లి కూతురు పారిపోద్ది ఇలాంటి డ్రెస్ వేసుకుంటే. అప్పుడు పూల జడ. పూల జడ. ఎస్ నేను వేసుకున్నా. నా పెళ్లికి నేను వేసుకున్నా పూల జడి. పెళ్లి పందిరి. బొద్దింకా. బొద్దింకా ఆకాశం. ఆకాశం దిగి వచ్చి మరి ఇంకేంటి? మబ్బులు. మేఘాలు. అలలు అలలు అలలు. సీతాకోచిలుక. సీతాకోక చిలుక కాదే. ఉడ్డానమ్మా. వడ్డానం. వడ్డానం నాకు చేసిస్తావా? నాకు చేయిస్తావా? ముందే చెప్పుంటే కొంచెం లావు అవుతాగా. కొంబ. టోపీ. 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 ఇప్పుడు టోపీ దాకా ఎందుకు వెళ్ళావు? అబ్బా చదివా కాటేది అయిపోయింది. మరి అందుకే ఇంకెందుకు కష్టపడుతున్నావు అక్కడ? కాకి ఎక్కడికి వెళ్తారు? ఆగండి కూర్చోండి. ఏదో మీ పేరెంట్ అయిపోయాక భోజనాలకు వెళ్తున్నట్టు సీరియస్ గా మీ మానాన్ని మీరు నడిచి వెళ్ళిపోతే. ఇప్పుడు ఆవిడ చెప్దాం అనుకుంది కాకి ఈక. కాకి ఈకనా? కాకి చెప్పడానికి ఇప్పుడు ట్రై చేసింది, ఇంకా నీ వల్ల కావట్లేదు, ఈకలోకి వెళ్ళింది. ఓకే 2 పాయింట్స్ వచ్చాయి. మీకేం పాయింట్లు వచ్చాయి? రండి టాస్ వేస్తున్నాయి. ఓకే సో 2 టీములకి 2 పాయింట్లు వచ్చాయి. ఈ అద్భుతమైన డైమండ్ స్టడెడ్ బొచ్చులు, అంటే ప్రతి బొచ్చు మీద ఒక డైమండ్ అతికించాం మేము. సో ఈ బొచ్చులు ఎవరికి వస్తాయి అనేది నాకు టెన్షన్ ఉంది. టాస్ వేద్దాం. తలకాయ తోక? అత్తమ్మ. తలకాయ. అత్తమ్మ నా మాట నువ్వు తోక తీసుకో. అడుంది తోకే కదా ఇంకా. పోన్లే ఇప్పటికి అర్థమైంది. తలకాయ పడితే మీకు గిఫ్ట్, తోక పడితే మీకు గిఫ్ట్. ఓకే తలకాయ ఎవరు కోరుకున్నారు? మీకే. మీకే. ఇగో క్లాప్స్. వన్. కంగ్రాచులేషన్. వెరీ గుడ్. సూపర్. తోక పడింది. రండి తీసుకోరమ్మా. భయపడుతున్నారండి. తీసుకొని ఏం కాదు, ఏమన్నారు వాళ్ళు. తీసుకోండి. క్లాప్స్. సో ఇక్కడతో 4 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. అండ్ 4th రౌండ్ లో మనకి ఇప్పుడే 2 పాయింట్స్ వచ్చాయి. అండ్ మీకు కూడా 2 పాయింట్స్ వచ్చాయి. లాస్ట్ రౌండ్కి వచ్చాం. పింక్ షర్ట్ వేసిన పింక్ బాల్ ఎట్టర్ చేతిలో వచ్చి అసేగా. సో ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో మీరు ఇప్పుడు ఇక్కడున్న ఒక్కొక్క బాల్ ని తీసుకెళ్లి ఆ టబ్ లో వేసొస్తారు ఆ బొచ్చులో. అండ్ ఎవరు ఎక్కువ బాల్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి అందులో వేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. అత్త ప్లేస్ లో కోడలు, కోడల ప్లేస్ లోకి అత్త. మీరు ప్రతిసారి ఆ స్టిక్కర్ లోకి వచ్చి ఆ బాల్ తీసుకోవాలి. ఓకే రెడీ? 1 2 3 గో. ఈవిడ కొంచెం ఈజీగా ఉంది, ఎందుకంటే కొంచెం గాలి వచ్చినా ఈవిడే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నువ్వు అసలు తీసుకొస్తున్నావు అదే పడుతున్నావు వచ్చి. గట్టిగా కాదు, బాల్ తీసుకోగానే వాళ్ళ అత్తమ్మ ఉఫ్ అని ఊస్తుంది. ఇక్కడ సగం దూరం కవర్ అవుతుంది చూడు. ఇగో నువ్వు బాల్ తీసి చెప్తా. బాల్ తీసుకున్నా తలపైకెత్తు. మూతిలో పెట్టి. చూసా మూతి సరిగ్గా పెట్టలేదు. నువ్వు మాట్లాడకు నువ్వు కానీ. బాగా వైలెంట్ గా రోయ్. బాలేదా? ఎందుకు ఏమైనా? అమ్మో కొడుతురు రో. ఇది ఆరెంజ్, ఇది ఎల్లో. ఆడతల్లి ఫస్ట్. ఎంత రెస్పెక్ట్ చేశారా? అంతా అభిమానం. సరే క్యాష్నే తీసుకెళ్ళాను ఇదంతా.
వద్దా? 10. టైం అయిపోయింది. క్లాప్స్ వన్. ఓకే, సో ఇక్కడతో కోడలు ఆడడం అయిపోయింది. కోడల కష్టాలన్నీ చూసాం కదా, ఇప్పుడు అత్తలు ఆడతారనమాట. ఓకే, వెరీ గుడ్. అత్త కోడల ప్లేస్లో, కోడల అత్త ప్లేస్లో నాలా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. జేజమ్మా మాయమ్మ. అరే రే రే, ఆహా ఎట్లున్నారు విప్లవక. మమ్మల్ని ఇంట్లో ఇలాగే కట్టేసి. అవునా? నేను ఇలాంటిది ఎప్పుడు కడతారు తెలుసా? ఓన్లీ కరెంట్ ప్లగ్, కరెంట్ వేర్ చెవులో పెట్టినప్పుడే చూసాను ఇలా కట్టడం. అంతకుమించి మామూలు టైంలో చూడలేదు సినిమాల్లో. ఓకే, సో ఇప్పుడు అసలు మీ ఛాన్సు, మీరెన్ని స్కోర్ చేస్తారు చూద్దాం. రెడీ, 1 2 3 గో. నిప్రో సినిమాలో బాలకృష్ణలాగా ఉన్నారు. టోపీ, దాని ముందు లైటు, డబ్బాకి రాయకూడదు. మీ అత్త జనరల్ గా ఆడింది ఏంటి? ఉంటుంది ఎందుకు ముట్టుకురాడా? అదమ్మా పోతే పోయింది, ఏదో ఒకళ్ళు చూడిపోతే ఊడిపోయింది. నువ్వు మాత్రం బాల్ చేత ముట్టుకోకు. డబ్బుకి తగిలిందమ్మా. డబ్బుకి తగిలితే బోనస్ పాయింట్, అందుకని చెప్పా. తగిలిందా? నిజం చెప్పు. తగలేదండి బాబు. తగలేదు. గ్రీన్ కావాలా ఎల్లో కావాలా చెప్పు. గ్రీన్. గ్రీనా? ఓకే. ఏమొద్దు ఆరెంజ్. ఏమొద్దు. అత్తగారైతే చక్కగా పేరెంటానికి వచ్చి వెళ్ళినట్టు చక్కగా ఆవిడ నడుచుకుంటే ఆవిడ మా నాన్న ఆవిడ వెళ్ళి ఆడుకుని వస్తుంది. అయిపోయిందమ్మా. వెరీ గుడ్, సూపర్, చాలా అద్భుతంగా ఆడారు. సో అన్ని రౌండ్లు ఫినిష్ అయిపోయాయి. సో దీన్ని బట్టి మన టోటల్ స్కోర్స్, ఎవరి ఎపిసోడ్ విన్నర్స్ ఈ రౌండ్తో తెలిసిపోతుంది మనకి. సో 24 పాయింట్స్ ఉన్నాయి మీ దగ్గర 4 రౌండ్స్ కలిపి. సో 5th రౌండ్ నేను వచ్చే చూద్దాం. ఓకే, మీరు నన్ను బాల్తో కొట్టారా ఆడుతున్నప్పుడు? లేదా? ష్యూర్? ఆర్ యు సీరియస్? ఓకే. 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. వెరీ గుడ్, సూపర్. మీరేంటి అంత తిరిగి వచ్చారా? ఎంత స్కోరు? 44 పాయింట్స్. సో 5 రౌండ్లు కలిపి 18 టోటల్ స్కోర్ 44. 16 పాయింట్స్ అక్కడ మన దగ్గర ఆల్రెడీ. ఓకే దండి. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 30. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్ మీరు. సో ఇప్పుడు మీకు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. కంగ్రాచులేషన్స్, నలుగురు చాలా బాగా ఆడారు, ఎంతో సరదాగా. అన్నిటికంటే ది బెస్ట్ ఏంటంటే డాన్స్ రౌండ్ నాకు చాలా బాగా నచ్చినది. డాన్స్ చేయడం, ఎంత కొత్త కొత్త స్టెప్పులు నేర్చుకున్నాను ఇవాళ నేను. సో ఆనందంలో మీ చేతుల మీదుగా ఆ కిరీటాల్ని వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుతున్నాం. మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయడమా. అండ్ అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ తీసుకోండి. వాళ్ళకు వచ్చే గిఫ్ట్లు ఏంటండి? ఆఫ్టర్ ఆల్ గ్రైండర్, ఉతికారేసింది చీర, ప్లాస్టిక్ కిరీటం, ప్లాస్టిక్ షీల్డ్, సగం విరిగిపోయిన ట్రే. మనకండి ఇది గిఫ్ట్ అంటే. చూసారా, ఇండక్షన్ స్టవ్ వచ్చింది, మొహాలు వెలిగిపోతున్నాయి మీ ఇద్దరివి. అంకుల్ ఎప్పుడు మాట వినకపోయినా దీని మీద కూర్చోబెట్టి ప్లగ్ వేయండి. రండి రండి, క్లాప్స్.
నలుగురు ఎంత బాగా ఆడారంటే టార్చ్ ని ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కానంత బాగా ఆడేశారు మీరు. సో మీ నలుగురులో ఒకళ్ళే ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అండ్ ఆ ఒకళ్ళు అంటే సెట్ లో ఒకడే రౌడీ ఉండాలి. అది ఆల్రెడీ నేను ఉన్నాను కాబట్టి ఇంకో రౌడీకి ఇస్తాము. కంగ్రాచులేషన్స్, మీరు ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. అండ్ మీ నలుగురికి స్పెషల్ థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు, ఇంత సరదాగా పార్టిసిపేట్ చేసినందుకు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ.